చూడండి ఫ్రెండ్స్, మిరాకిల్ స్టాక్ ట్రేడర్స్కి స్వాగతం. స్టాక్ మార్కెట్ ఓవరాల్గా ఏంటంటే ఎవరెస్ట్ని క్లైమ్ చేశాయా? సో ఆల్ టైమ్ హైక్ అయితే వెళ్ళాయి. సో పైన క్లోజ్ అవ్వలేదు అని అనుకోవద్దు. ఓవరాల్గా అయితే కనుక న్యూ మార్క్ని నిఫ్టీ టచ్ చేసింది. సో బ్యాంక్ నిఫ్టీ మాత్రం ఏంటంటే అలిగింది. సో అలిగిన బ్యాంక్ నిఫ్టీ యొక్క పరిస్థితి ఏంటి? కొంపదీసి పతనం ఏదన్నా అవుతుందా? బ్యాంక్ నిఫ్టీతో జాగ్రత్తగా ఉండాలా? ఆ విషయాల గురించి చూద్దాం. అలాగే రేపు రిలయన్స్ యొక్క ఏజిఎం ఉంది. దానికి ముందే ఏంటంటే రిలయన్స్లో ఫాల్ డౌన్ అనేది స్టార్ట్ అయింది. సో రిలయన్స్ యొక్క చార్ట్ స్టడీ చూద్దాం. అలాగే అదానీ విల్మార్కి సంబంధించిన పాజిటివ్ న్యూస్ అప్డేట్ ఏంటో చూద్దాం. సో విప్రో, డెల్ రెండు కలిసి ఏం చేస్తున్నాయి? సో ఎల్టీఐ మైంట్రీకి సంబంధించిన బిగ్ పాజిటివ్ న్యూస్ ఏంటి? సో ఎంతలా అంటే 7% దాకా ర్యాలీ రావడానికి కారణాలు ఏంటి అనేది చూద్దాం. సో ఇండస్ఇండ్ బ్యాంక్ సంబంధించిన సో అప్డేట్ ఏంటి, ఎందుకని ర్యాలీ వచ్చింది, సో ఇత్యాది విషయాలు చూస్తూ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్ ద్వారా సింపుల్గా వీడియోని ఎండ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు. కాబట్టి వీడియోని లైక్ చేసి కంటిన్యూ చేద్దాం. కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను. అసలు ఒక 3-4 వీడియోస్ మన ఛానల్లో చూస్తే కనుక నచ్చి ఆటోమేటిక్గా సబ్స్క్రైబ్ చేస్తారు. సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేస్తారో వాళ్ళు బెల్ ఐకాన్ క్లిక్ చేయమని చెప్పి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, మన స్క్రీన్ మీద నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తున్నాము. సో 326 అంటే 4 మినిట్స్లో, నేను వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు 326, ఈ రికార్డింగ్ అయిపోయేలోపు మార్కెట్ కూడా క్లోజ్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఏంటంటే కింద నుంచి వాళ్ళు బై చేసుకుంటా పైకి పంపించాలనే ఇంటెన్షన్తో, అంటే బ్రాడ్ వ్యూ అనేది అప్. సో ఎప్పుడైతే ఈ డౌన్ ట్రెండ్ లైన్ని బ్రేక్ చేసి సో మంచిగా ఏంటంటే ఫుల్ క్యాండిల్ ఫామ్ అయిందో ఇలా గ్యాప్తో, అందరికీ అర్థమైంది ఏంటంటే అది అప్ ట్రెండ్ అని. సో అప్ ట్రెండ్ ఏంటంటే కంటిన్యూ అయింది. సో కానీ ఏంటంటే పీపుల్ ఏంటంటే 25,075 దాటిన తర్వాత వెయిట్ ఫర్ ఏ బ్రేక్అవుట్ అండ్ హ్యూజ్ వాల్యూమ్ అలా వస్తే కానీ సో మార్కెట్లో బుల్లిష్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండరు. కానీ ఓవరాల్గా దాని పైన క్లోజ్ అయినా దాని కింద క్లోజ్ అయినా మార్కెట్ యొక్క సెంటిమెంట్ స్టిల్ ఏంటంటే అప్పే ఉంది అని చెప్పి చెప్తాను. సో అలాగే ఏంటంటే ఈ 25,075 దాటినాక ఈరోజు ఇంట్రాడేలో ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. ఎందుకంటే రీటైల్ పీపుల్ ఏంటంటే ఈ 25,075 పైన బై చేయడానికి ప్లాన్ చేస్తారు, ఎందుకనంటే బ్రేక్అవుట్ వస్తుందని. అలాగే పొజిషనల్ ట్రేడింగ్ వాళ్ళు ఏంటంటే సో ఈ జోన్కి పైన క్లోజ్ అవ్వలేదు కాబట్టి వెయిట్ చేస్తారు. సో వాళ్ళు వెయిట్ చేసినా చేయకపోయినా మార్కెట్ యొక్క డైరెక్షన్ అయితే కనుక పైకే. సో ఏదైనా డిప్ వచ్చినా కూడా లోయర్ లెవెల్లో బై ఆర్డర్స్ హెవీగా ఉన్నాయి. సో ఏదైనా ట్రెండ్ చేంజ్ అయ్యేలాగా టెక్నికల్ వీక్నెస్ కనిపిస్తే తప్ప మార్కెట్ యొక్క డైరెక్షన్ని నేను బ్రాడ్ వ్యూ అప్ అనే విషయాన్ని నేను చేంజ్ చేసుకోను అని చెప్పి చెప్తానన్నమాట. కాబట్టి బై అండ్ డిప్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటాను. సో ఏదైనా మనకి గ్లోబల్గా థింగ్స్ బాగోక కానీ లోకల్గా థింగ్స్ వల్ల కాకుండా అది బాగోక కానీ ఏదైనా 1-2 డేస్ ఏదైనా స్లో టిప్స్ వస్తే 24,844, 24,765కి మనం స్వింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్లాన్ చేయొచ్చు. దీంతో పాటే వెళ్ళాలి అని అంటే ఇబ్బంది అనమాట, అది చెప్పలేము. ఎందుకనంటే వన్స్ ఆల్ టైమ్ హైకి వెళ్ళింది అని అంటే మార్కెట్ సో ఎక్కడ ప్రాఫిట్ బుకింగ్ అవుతుందో మనం చెప్పలేము. సో అయితే ఇప్పుడే కాకపోవచ్చు, కొంత ర్యాలీ తీసుకెళ్ళిన తర్వాత ప్రాఫిట్ బుకింగ్ చేయొచ్చు. కాబట్టి కమింగ్ డేస్లో 25,250, 25,300 వైపు వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. చూడండి ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో సో బ్యాంక్ నిఫ్టీ అలిగిందా అంటే చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీలో ఉన్న బయింగ్ అయితే కనుక దీంట్లో కనిపించకపోవడానికి ఇక్కడ దాకా ఉన్న కారణాలు అయితే కనుక సో ఇక్కడ ఉన్న సెల్ ఆర్డర్స్ని క్లియర్ చేయటం. అలాగే ఏంటంటే సో థియరిటికల్గా మనకున్న పాయింట్ ఏంటంటే సో బ్యాంక్ నిఫ్టీ అంటే బ్యాంకింగ్ సెక్టార్కి సంబంధించి వర్రీస్, ఇలా స్టాక్ మార్కెట్ ఆల్ టైమ్ హై వెళ్తానంటే పీపుల్ అంతా బ్యాంక్స్లో నుంచి విత్డ్రా చేసుకొని మనీ వచ్చి మ్యూచువల్ ఫండ్స్, ఎస్ఐపీలు చేయటం, స్టాక్ మార్కెట్లో డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేయటం, డెరివేటివ్స్ చేయడం ఇలా చేస్తున్నారు. స్టాక్ మార్కెట్ ఒక 20-25% కరెక్షన్ వచ్చిందనుకోండి, మళ్ళీ వాళ్ళు పరిగెత్తారు, ఇక్కడ నుంచి విత్డ్రా చేసి మళ్ళీ అక్కడ డంప్ చేస్తారు. సో అయితే ఏంటంటే ఇప్పుడు ఎట్ ప్రజెంట్ మూమెంట్ అయితే కనుక పీపుల్ మనీ ఎఫ్డీల నుంచి కూడా విత్డ్రా చేయడం వల్ల వర్రీకి కాజ్ అని చెప్పి చెప్తాను. బ్యాంకింగ్ సెక్టర్ని ఎఫెక్ట్ చేస్తుంది మార్కెట్ కనుక ఇలాగే ఉంటే కొన్నాళ్ళు, అందులో డౌటే లేదు. సో లోన్ గ్రోత్ ఉండదు బ్యాంకింగ్లో. సో కాబట్టి అలిగింది అని చెప్పి చెప్పచ్చు. సో అలిగింది, కానీ అది నిజంగా భయంకరంగా పెను తుఫాన్ లాగా కోపంగా మారుతుందా లేదా అనేది
టెక్నికల్ అబ్జర్వేషన్ చూసుకుంటా అది రన్నింగ్లో మాత్రమే జడ్జ్ చేయాలి. సో అట్ ప్రజెంట్ అయితే కనుక వీక్నెస్ ఏమీ లేదు. సో ర్యాలీ ఇది ప్రాఫిట్ బుకింగ్ లాగే కనిపిస్తుంది. సో ఏదైనా బ్యాంక్ నిఫ్టీలో తేడా ఉంటే మనం సర్దడానికి జాగ్రత్తగా ఉండాలి. సర్దడం అంటే డౌన్ సైడ్ వ్యూకి మార్చుకోవడం, అంతేగాని పోర్ట్ఫోలియో సర్దడం కాదు. సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కరెక్షన్స్కి పోర్ట్ఫోలియో అప్స్ అండ్ డౌన్స్కి ముడిపెట్టి ఎప్పుడు చూడొద్దు అని చెప్పి మరొకసారి చెప్తాను. సో అయితే ఇంట్రెస్టెడ్గా లేదు, బ్యాంక్ నిఫ్టీ అలిగింది అని అయితే మాత్రం చెప్పచ్చు. చూడండి సార్, ఇండస్ఇండ్ బ్యాంకు వన్ ఆఫ్ ది టాప్ గెయినర్స్ నిఫ్టీలో. ఎందుకంటే సిఎల్ఎస్ఏ వాళ్ళు ఏంటంటే రేటింగ్ అప్గ్రేడ్ చేశారు. సో 28% అప్ సైడ్ వెళ్తుందనే పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు అప్గ్రేడ్ చేయడంతో ఈరోజు ఏంటంటే సో వన్ ఆఫ్ ది టాప్ గెయినర్స్ లిస్ట్లో ఏంటంటే మనకి ఈ ఇండస్ఇండ్ బ్యాంక్ అనేది చేరింది అని చెప్పి చెప్పచ్చు అనమాట. సో వాళ్ళు ఎలా ఇచ్చారు, ఏ పాయింటర్స్ని వాళ్ళు చూసి ఇచ్చారు అనేది ఒకసారి స్టడీ చేయమని చెప్పి చెప్తాను. సో అలాగే విప్రోకి సంబంధించి విప్రో కూడా ర్యాలీ అయింది. సో విప్రో పార్ట్నర్స్ విత్ డెల్. సో టు యాక్సలరేట్ ఏ అడాప్షన్. సో ఏ అడాప్షన్ని యాక్సలరేట్ చేయడానికి, స్పీడప్ చేయడానికి ఏంటంటే డెల్తో కొలాబరేట్ అయ్యారు. సో కాబట్టి ప్రపంచం అటువైపు వేస్తుంది కాబట్టి అడుగులు ఏఐ వైపు. సో రీసెంట్గా మనం చూసాం కదా, హెచ్సిఎల్ టెక్నాలజీస్ వాళ్ళు కూడా జెరాక్స్తో వాళ్ళు ఏంటంటే ఆ కొలాబరేషను. సో అలాగే విప్రో వాళ్ళు ఏంటంటే డెల్తో కొలాబరేట్ అవ్వడం అనేది ఈ న్యూస్ అప్డేట్లతో ఏంటంటే ఈరోజు ర్యాలీ కనిపించింది విప్రోలో. ఇది పాజిటివ్ న్యూస్ అప్డేట్గా చూడవచ్చు. అంటే స్టాక్ని బై చేయమని కాదు, ఓవరాల్గా విప్రో బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి స్టెప్ అని చెప్పి చెప్పొచ్చు. చూడండి, ఈరోజు 7% దాకా ఇంట్రాడేలో ర్యాలీ అయిన ఎల్టీఐ మైంట్రీ. సో ఏంటంటే రీసెంట్గా జిఎస్టీ డిమాండ్ నోటీస్ వచ్చింది కదా. సో అయితే ఏంటంటే కర్ణాటక హైకోర్టు స్టే విధించిందనమాట. ప్రజెంట్ అయితే కట్టే పని లేదు కదా, సో ఆ కేసు అనేది జరుగుతూ ఉంటుంది. సో స్టే విధించడంతో టెంపరీగా ఇప్పుడైతే కట్టే పని లేదు కాబట్టి ఈ మనీ వీళ్ళ అకౌంట్లో ఉన్నట్లే కదా టెంపరీగా. కానీ టెంపరీ థింగ్స్ కూడా స్టాక్ మార్కెట్ రియాక్ట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. రియాక్ట్ ఏంటంటే పాజిటివ్గా అయ్యి సో 7% దాకా ఇంట్రాడేలో ర్యాలీ అయినట్లు ఉంది. సో ఎల్టీఐ మైంట్రీకి సంబంధించి అప్డేట్గా చూడండి. గవర్నమెంట్స్ అలాగే అదానీ విల్మార్కి సంబంధించిన పాజిటివ్ న్యూస్ అని చెప్పి కనిపిస్తూ ఉంది. ఇండియా కన్సిడరింగ్ రైజింగ్ వెజిటబుల్ ఆయిల్ ఇంపోర్ట్ ట్యాక్సెస్. సో ఇంపోర్ట్ ట్యాక్సెస్ పెంచితే కనుక డెఫినెట్గా ఏంటంటే అదానీ విల్మార్కి పాజిటివ్ న్యూస్ అప్డేటే. మరి ఎందుకని స్టాక్ పడిపోయిందని అడగద్దు. సో పలానా పాజిటివ్ న్యూస్కి స్టాక్ పాజిటివ్గా రియాక్ట్ అవ్వాలని స్టాక్ మార్కెట్కి రూల్ ఉండదు, అర్థమవుతుంది కదా అది. సో ఇన్ జనరల్గా అయితే కనుక ఇది పాజిటివ్ న్యూస్ అప్డేట్ అని చెప్పి చూడండి ఫ్రెండ్స్. అలాగే ఏజిఎం ఉంది కదా రిలయన్స్ ఇండస్ట్రీస్ది. సో ఎప్పుడు అని అంటే థర్స్డే అంటే రేపు 2 PM సో చాలా జాగ్రత్తగా ఉండాలి. మార్కెట్లో ఏంటంటే రన్నింగ్ మూమెంటంలో క్యాండిల్ చూసుకుంటూ ఉండాలి, అర్థమవుతుందా. ఎందుకంటే వాళ్ళ ఏజిఎంలో వాళ్ళు చెప్పే పాజిటివ్స్ నెగిటివ్స్ అన్నీ మనం జాగ్రత్తగా కేర్ చేయాలి. సో రిలయన్స్ యొక్క చార్ట్ ఏం చెప్తుంది అనేది ఒకసారి చూద్దాం పదండి. రిలయన్స్ యొక్క చార్టు. సో ర్యాలీ కొద్దిగా రీట్రేస్మెంట్ వచ్చింది. సో ప్రాఫిట్ బుకింగ్ కైండ్ ఆఫ్ కాస్త వెయిటింగ్, ఏజిఎం కోసం వెయిటింగ్ అనేది సో మనకు కనపడతా ఉందన్నమాట. సో వాళ్ళు అద్భుతమైన కామెంట్లు ఏదైనా చేసి గైడ్లైన్స్లు ఇస్తే 3074 3110కి కమింగ్ ట్రేడింగ్ సెషన్స్లో ఫాస్ట్గానే వెళ్ళిపోతుంది. వాళ్ళు ఏదైనా షాకింగ్ కైండ్ ఆఫ్ థింగ్ కానీ పెద్ద బెనిఫిట్స్ ఏమీ లేకపోతే కనుక న్యూట్రల్ లేదా నెగిటివ్ ఇలా ఉండొచ్చు అనేది అంచనా అనమాట. సో ఇప్పటిదాకా ఓకే, కానీ సో రేపు మీట్ ఉంది కాబట్టి చాలా జాగ్రత్త. సో అది అవనిండి, దాని తర్వాత డైరెక్షన్ బేస్ చేసుకొని వెళ్దాము. ఎందుకంటే ఆల్రెడీ ఆ మీట్ని బేస్ చేసుకున్న వాళ్ళు ఆల్రెడీ బై చేసి ప్రాఫిట్ బుకింగ్ కూడా చేసుకున్నారు. సో పాజిటివ్ అప్డేట్లు ఉన్నా నెగిటివ్ అప్డేట్లు ఉన్నా వాళ్ళు ఎటు కావాలంటే అటు మూవ్ చేసినా పైకి వెళ్ళినా కిందకి వెళ్ళినా వాళ్ళకి నష్టమే ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ బై ప్రాఫిట్ బుకింగ్ కూడా కాస్త స్టార్ట్ అయింది. కావాలంటే మరికొంత ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటారు లేదా పైకి తీసుకెళ్తారు. బోత్ వేస్ వర్క్స్, వాళ్ళకి ఎలా వెళ్ళినా వాళ్ళకి ప్రాఫిటే. సో అదనమాట. కాబట్టి ఆల్రెడీ ప్యాటర్న్ ఉంది కాబట్టి ఆల్రెడీ వాళ్ళ బయింగ్ అనేది జరిగింది, ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. హోప్ఫుల్లీ పాజిటివ్గానే ఉండొచ్చు అని ఆశిద్దాం. సో రిలయన్స్ వాల్యుయేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా 3300 దాకా వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మేజర్గా పాజిటివ్ అవుతుంది. కానీ వాళ్ళ కామెంట్స్ ఏంటో మనకు చెప్పలేదు కదా, వాటిని ఊహించద్దు. సో అన్నెసరీ థింగ్స్ని ముందే ఊహించి స్టాక్ మార్కెట్ బురదలో ఇరుక్కోవద్దు అని చెప్పి చెప్తాను. చూడండి, వీడియోలో థింగ్స్ చెప్పినవి నచ్చితే కనుక ఇప్పటిదాకా మీరు చూసిన వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళది ఇప్పటిదాకా చూసారంటే సబ్స్క్రైబ్ చేసి ఉంటారు. సో ఇక్కడ ఏంజల్ జరుగుతా లింక్స్ ఉన్నాయి కదా, మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి మీరు ఈ నెంబర్కి కనుక మీరు క్రియేట్ చేసిన ఐడిని పంపిస్తే ఇన్వెస్ట్మెంట్ స్టడీ వ్యూస్ చూడొచ్చు, అలాగే స్టాక్స్ ఈక్విటీ స్వింగ్ వ్యూస్ చూడొచ్చు. సో దానితో పాటు ఏంటంటే అప్పుడప్పుడు వెబినార్లు కండక్ట్ చేస్తాం, క్యాండిల్ స్టిక్స్ మీద, మనీ మేనేజ్మెంట్ మీద, అట్లాంటి వెబినార్లు. అవి కూడా ఫ్రీగా లైఫ్ టైం అటెండ్ అవ్వచ్చు.
మీరు ఎలా ఏంటంటే ఒక్కసారి గ్రూప్లోకి వస్తే చాలు. సో దానికి మీరు చేయాల్సిందా ఏంటంటే ఏంజల్ జరుగుతా లింక్స్ ఉన్నాయి కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంజల్ ఓపెన్ చేస్తున్నాను, పర్ ట్రేడ్ 20 రూపీస్ మాత్రమే. అలాగే బ్రాండెడ్ బ్రోకరు ఏఎంసీ బిజినెస్ కూడా ఉంది ఏంజల్ 1. అలాగే గోల్డ్ బాండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో అట్లాగే ఎప్పుడైనా మనకి ఒక 10 lakhs పోర్ట్ఫోలియో ఉంది, ఒక 1 lakh మనకి ఎమర్జెన్సీగా కావాలంటే వాళ్ళు లోన్ బెనిఫిట్ కూడా ఇస్తారు స్టాక్స్ని తనఖా పెట్టుకొని. ఇలాంటి బెనిఫిట్స్ అన్నీ ఏంజల్లో ఉన్నాయి. కాబట్టి మీరు ఏంజల్ అయినా పర్లా, జెరోదా అయినా పర్లా, మల్లింగ్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి ఈ కింద నెంబర్కి మీరు క్రియేట్ చేసిన ఐడిని వాట్సాప్ చేయండి. కొద్ది క్యాపిటల్ అయినా పర్లా మీ క్యాపిటల్తో రండి, లైఫ్ టైము స్టడీ యూస్ ఫ్రీ. చూడండి మనసు ఓవరాల్గా మార్కెట్ క్లోజ్ అయింది 25,052లో క్లోజ్ అయింది. సో 25,000 పైన క్లోజ్ అయింది కాబట్టి పాజిటివ్ అట్లాంటి ఏం ఉండదు. రేపు నిజంగా నెగిటివ్ న్యూస్ ఏదైనా వస్తే కిందకి వెళ్తుంది. సో రౌండ్ నెంబర్ పైన క్లోజ్ అయినంత మాత్రమే పాజిటివ్ అని అనుకోవద్దు, అర్థమవుతుందా? రౌండ్ నెంబర్ పైన క్లోజ్ అయినా కింద క్లోజ్ అయినా అది ఎటు కావాలంటే అటు పోతుంది. ఇది అబ్జర్వ్ చేయండి, నేను చెప్తే బిలీఫ్, మీరు అబ్జర్వ్ చేసి తెలుసుకుంటే అది ట్రూత్ అవుతుంది అని చెప్పి చెప్తాను. సో వీడియో మీద మీ అభిప్రాయాలు ఇంకేదైనా తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. కేపీఐడి నిన్న ఈవినింగ్ చెప్తా అన్నాను కానీ మర్చిపోయాను. ఈరోజు నైట్ చాణక్య చేస్తే కనుక చాణక్య స్టాక్స్లో వీడియో చేస్తే దాంట్లో చెప్తాను, లేదా రేపటి వీడియోలో మిరాకిల్లో మనం కేపీఐడి గురించి డిస్కస్ చేసుకుందాం. సో అందాక బాయ్ ఫ్రెండ్స్, గుడ్ డే.